ఏం చెప్తామండి మా హాస్టలర్స్ కష్టాలు. హాస్టల్లో కర్రీ చూస్తే ఆ కర్రీ నేమ్ ఏంటో తెలుసుకోవడానికే నాకు 5 మినిట్స్ పట్టింది. ఇంకా అదే 5 మినిట్స్‌లో మా మమ్మీ చేసే ఎగ్ కర్రీ చేయొచ్చు అని ట్రై చేశాము. చాలా టేస్టీగా అందరి బ్యాచిలర్స్‌కి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అవుతుంది ఈ ఎగ్ కర్రీ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మన దగ్గర ఎలాగో పోపులు ఉండవు కాబట్టి డైరెక్ట్ మిక్సీ వేసి ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్ స్మాల్ పీసెస్‌లో కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఆనియన్స్‌ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో చిటికెడు పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్‌ని బాగా రోస్ట్. ఆనియన్స్ రెడ్‌గా రోస్ట్ అయ్యాక మన దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటే అన్నీ వేసుకొని వాటిని కదల్చకుండా మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఎగ్ కర్రీ. మూత తీసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కుక్ అయింది అని అది కుక్ అయిన తర్వాత నా దగ్గర అయితే ఆప్షనల్ కొత్తిమీర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. అంతే అండి. ప్లేట్లోకి రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తింటే ఒక సాటిస్ఫాక్షన్ అంతే. చాలా డేస్ తర్వాత హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. పక్కా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ సింపుల్ ఈజీ ఎగ్ కర్రీ. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వైరల్ పాప్కార్న్.